ఇప్పుడు ఈ మధ్య హిట్ అయిన సాంగ్స్ దాంతో స్టార్ట్ చేద్దాం. ఈ మధ్య మంచి పేరు తెచ్చిన పాట అంటే టికమక తాండా అనే మూవీలో ఓహో పుత్తడి బొమ్మ. దానికి ముందు సప్తసాగరాలు దాటి అని రక్షిత్ శెట్టి గారిది కన్నడ డబ్బింగ్ సినిమా. అందులో టైటిల్ ట్రాక్ అయితే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కన్నడ పాట ఎంత హిట్ అయిందో ఇది అంత హిట్ అయింది. చాలా హ్యాపీ. ఒకసారి పాడండి ఓహో పుత్తడి బొమ్మ. ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళు చూసినంతనే కళ్ళ కద్దుకున్నా. ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళవా కిల్లలో ముగ్గులాగా ఉన్నా. నీలాల నింగినే నీ కళ్ళ కద్దిన నీ కంటి విరుపులే వేల మెరుపులా. మేఘాల తీరుగా కంటి పాప కదలగా నీ కంటి చెమ్మనే తుడిచెదనా. సూపర్ క్లాసీ లిరిక్స్. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్లో కూడా బాగా వాడుతున్నారు. అంటే పిల్లలు బేబీ షవర్స్కి ప్రీ వెడ్డింగ్ షూట్స్కి బాగా హైలైట్ అయింది. సార్ సిడ్ శ్రీరామ్ పాడారు పాట, సురేష్ బొబ్బిలి గారు మ్యూజిక్ చేశారు. ఓకే, మీ కెరియర్ ఇనిషియల్ స్టేజ్కి వస్తే ప్రేమం మూవీతోనే మంచి పెద్ద మూవీతోనే మీరు ఎలివేట్ అయ్యారు. దాంట్లో ఫేమస్ సాంగ్ ఏంటంటే అగరత్తుల కురులే వల్ల వేస్తూ అనేసి అన్నారు. సో అది పాడి దాని గురించి మాట్లాడుకుందాం. అది చాలా గమ్మత్తైన పాట అండి. అంటే ఒక టీనేజర్ అమ్మాయి వెంట పడుతూ తను లవ్ ఎక్స్ప్రెస్ చేసుకుంటూ, అది ప్యూర్ లవ్ అనలేము, అంటే వాడేదో సరదాగా తీసుకున్నట్టు కాదు, అదొక డైలమా పొజిషన్ అంటే సిచ్యువేషన్లో ఉన్నటువంటి పాట. అది ఎలా ఉంటుందంటే, అగరొత్తుల కురులే వలగా విసిరేసావే, కనికట్టుల చూపులు జల్లి పోతున్నావే, కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే, చెలి చూపుల సైగలు నన్ను దోచేశాయే అని ఒక గమ్మత్తు పదజాలంతో ఉంటుందన్నమాట. అంటే ఒక టీనేజ్ బాయ్ ఎంత అన్స్టేబుల్గా ఉంటాడో ఆ లిరిక్స్ కూడా అందులో చెప్పే ప్రయత్నం చేశారు. కసరత్తు చేయడం, వ్యాయామం చేయడం. కసరత్తు అంటే వాడు ఒక డైలీ జాబ్ లాగా చేస్తున్నాడు.